విక్రమార్క కథలు ఆరవ బొమ్మ చెప్పిన కథ. దేశ సంచారం చేయవలసిన సమయం రాగానే విక్రమార్కుడు భట్టితో బయలుదేరి కాళికాదేవిని అర్చించి ఉజ్జయినికి ఉత్తరంగా ఎన్నో అడవులు నదులు దాటి చాలా దూరం వెళ్ళాక ఒక గొప్ప బాట చూసి దాని వెంట కొంత దూరం పోయారు. ఎండ ఎక్కువగా ఉండడంతో అలసిపోయిన వారికి ఒక చోట అందమైన తోట, మంచినీటి కొలను కనిపించగా నీరు తాగి చెట్టు నీడలో విశ్రమించారు. అదే సమయంలో అలంకరించుకున్న అందగత్తెలు కొందరు పల్లకిని మోసుకొచ్చి ఆ చెరువు ఒడ్డున దింపారు. ఆ పల్లకిలోంచి ఒక సౌందర్యవతి దిగి చెలులతో ఆ సరస్సులో జలక్రీడలాడసాగింది. వారిని చూసి విక్రమార్కుడు, తమ్ముడా, ఈ స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చారో? నా మనస్సు వీరిలోని ఆ వన్నెలాడి మీద మోహం చెందింది, ఏం చేసేది అన్నాడు భట్టితో. ఆ స్త్రీలు స్నానం చేసి గట్టెక్కి వస్త్రాలు ధరిస్తూ ఉండగా ఆమె అలంకరించుకుంటూ విక్రమార్కుడిని చూసింది. అదే తొలిసారిగా చూడమైనా అతని మీద నుంచి చూపులు తీసుకోలేక మోహించింది. చెలులకి తెలియకుండా అతనికి తన మనసు ఎలా తెలపాలా అని ఉపాయం ఆలోచించసాగింది. బట్టి విక్రమార్కులు చూస్తూ ఉండగా సూర్యుడి వంక తలెత్తి చూసి రొమ్ము మీద చెయ్యి పెట్టుకొని సంపంగ పువ్వునొకదానిని ఉత్తరంగా విసిరి ఇసుకని చిన్న కుప్ప చేసి దాని మీద కుండ పెంకుని పెట్టి తల చిక్కు వెంట్రుకలను ఇసుక దగ్గర పెట్టి విక్రమార్కుడు బట్టి వైపు చూసి చిరునవ్వు నవ్వి సంజ్ఞ చేసి పల్లకి ఎక్కి వెళ్ళిపోయింది. ఆమె చేసిన పనుల అర్థం కాక విక్రమార్కుడు ఆమె చేసిన గుర్తుల అర్థం ఏమిటి అడిగాడు. మహాప్రభో, ఆమె చాలా చాతుర్యం గలది, మిమ్మల్ని తాను మోహించింది, మీ పొందు కోసం ఆశిస్తూ ఉంది. ఆమె పనులకు అర్థం చెబుతాను వినండి. సూర్యుని చూసి రొమ్ము మీద చేయి పెట్టుకుంది కనుక పేరు ప్రభావతి. సంపెంగ పువ్వు విసిరింది కనుక తన ఊరు సంపెంగపురం. ఉత్తరం దిక్కు చూస్తూ నిలుచుంది కనుక కుబేరుడు లాంటి ధనవంతుడి కూతురు. వెంట్రుకల చుట్ట పెట్టింది అంటే తండ్రి పేరు కేశవశెట్టి. ఇసుక కుప్ప మీద పెంకు పెట్టింది కనుక ఆమెది పెంకుటింటి ఎదురు. ఆమె మనని తన పురం రమ్మని సంజ్ఞ చేసింది అని వివరించాడు బట్టి. ఇద్దరూ సంపెంగపురం వెళ్ళి పూటకుళ్ళ ఇంట్లో బస చేసి భోజనం అయ్యాక, అవ్వా, ఈ ఊళ్ళో కేశవశెట్టి అనే గొప్ప ధనికుడు ఉన్నాడని విన్నాము, నిజమేనా అని మాటల సందర్భంలో అడిగాడు. అయ్యా, కేశవశెట్టిని ఎరుగని వారే ఈ నగరంలో లేరు. అతన్ని మించిన ధనవంతుడు లేడు. అయినా అతనికి చింత తప్పలేదు. అతనికి పుత్రులు లేరు. ప్రభావతి అని ఒకతే కూతురు, అద్భుతమైన అందగత్తె. ఆమెకి చిన్నతనంలోనే పెళ్లి చేశాడు. మగడు వ్యాపారం మీద ద్వీపాంతరాలకు వెళ్ళి చాలా కాలమైన తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో తెలియలేదు. కనుక శెట్టి కూతురు కోసం దిగులు పడుతున్నాడు. తన వద్దకు ఎవరైనా పని మీద వచ్చినా వారి పనులు చేసి పంపుతాడు అంది అవ్వ. మాకేమి పను లేదు, ఊరికే అడిగామంతే అన్నాడు బట్టి. తరువాత రాజు మంత్రి బేతాళుడి వల్ల అవసరమైన వస్తువులు తెప్పించి స్త్రీ పురుష వేషాలు ధరించి తండ్రి కూతురు అయిన వైశ్యుల్లా శెట్టి ఇంటికి వెళ్ళారు. సేవకులు ఎవరో వచ్చారని చెప్పగా శెట్టి వారిని లోపలికి పిలిపించి వారి వృత్తాంతం అడిగాడు. తండ్రి వేషంలోని బట్టి, అయ్యా, మాది చాలా దూరదేశము. ఈమె నా ఏకైక పుత్రిక. చిన్నప్పుడే వివాహం చేశాము. వ్యాపారానికని వెళ్ళిన అల్లుడు ఇప్పటికీ రాలేదు. ఈమె విరక్తితో చనిపోతాను అంటుంటే ఆమె భర్తని వెతుకుతూ నానా దేశాలు తిరుగుతున్నాను. ద్వీపాంతరాలు చూడడమే మిగిలి ఉంది. ఇవాళ ప్రయాణం అవ్వాలనుకుంటున్నాను. సముద్ర ప్రయాణం కష్టం కదా. నేను తిరిగి వచ్చే వరకు ఎవరింట్లో అయినా ఉంచి వెళ్ళాలనుకుంటున్నాను. నాకిక్కడ ఎవరూ తెలియదు. కొందరు మీ పేరు చెప్పి మీ ఇంటి గుర్తు చెప్పారు. మనం ఒకే జాతి వారము. మీరీమెను మీ ఇంట్లో ఉంచుకునేందుకు అంగీకరించాలని నా ప్రార్థన. ఈ పుణ్యం కట్టుకోండి అని బతిమాలుకున్నాడు. అప్పుడు కేశవశెట్టి, నా కూతురు మీ కూతురు లాంటి పరిస్థితిలోనే ఉంది. భగవత్ సంకల్పం అలా ఉంటే మనమేం చేయగలము? మీరు వెళ్ళి రండి,
మీ అమ్మాయికి ఏ లోటు రాకుండా చూస్తాను అన్నాడు. అతను తన కూతుర్ని వదిలి అక్కడి నుంచి వెళ్ళి నగరం బయటకు వచ్చి వేషం తీసేసి లీలావతి అనే వేసి ఇంట్లో బస చేసి విక్రమార్కుడి వృత్తాంతాన్ని రహస్యంగా తెలుసుకోసాగాడు. కేశవశెట్టి ఆమెను ప్రభావతి వద్దకు తీసుకువెళ్ళి ఆమె గురించి అంతా చెప్పి, అమ్మా, ఈమె కూడా నీలాంటిదే, భోజన శయనాలలో నీతో సమానంగా మర్యాదగా చూసుకో అని అప్పగించాడు. ఆ రాత్రి ఆమెతో మంచం మీద పడుకున్నప్పుడు తానెవరో ఎలా వచ్చానో అంతా చెప్పాడు విక్రమార్కుడు. ప్రభావతి అతన్ని ఆనందంతో గట్టిగా కౌగిలించుకుంది. పగలు స్త్రీ వేషంలో ఉండి రాత్రి ఆమెతో రతి సుఖాలు అనుభవిస్తూ విక్రమార్కుడు కొన్నాళ్ళు చాలా సంతోషంగా గడిపాడు. ఆ నగరపు రాజు మాణిక్యవర్మ. అతను వారానికి ఒకసారి మదగజం ఎక్కి పరిజనులతో 4 వీధులు తిరిగి చూసి పోతూ ఉంటాడు. ఆ వేడుక చూసేందుకు ప్రభావతి విక్రమార్కుడు మేడ మీద నిలబడగా రాజు ఆమె సౌందర్యాన్ని మెచ్చుకోవడమే గాక సూక్ష్మబుద్ధి గలవాడవడం వల్ల ఆమె పక్కన ఉన్నది స్త్రీ కాదని, వేషమని, ఎవరో ఆ వేషంతో శెట్టి కూతురితో భోగిస్తూ ఉన్నాడని ఊహించి యవ్వనంలో ఉన్న శెట్టి కూతురు తల్లిదండ్రుల కళ్ళు గప్పి ఎవడినో వలచి ఆడవేషంతో వాడిని దగ్గర ఉంచుకొని కులుకుతూ ఉంది. కేశవశెట్టికి ఇది తెలియదు అనుకొని తరువాత అతన్ని సభకు పిలిచి, కేశవశెట్టి, నీ కూతుర్ని నాకిస్తావా అని అడిగాడు. శెట్టి ఆశ్చర్యపోయి, నా కుమార్తె విషయం తెలిసి కూడా అలా అడగడం ఆశ్చర్యంగా ఉంది ప్రభు. ఒకరికిచ్చి పెళ్లి చేసిన దానిని మళ్ళీ ఇంకొకరికి ఇవ్వడం ధర్మమా, న్యాయమా అని అడిగాడు వినయంగా. నువ్వు చెప్పింది పతివ్రతల పట్ల మాత్రమే వర్తించే న్యాయం. చోరనాయకుణ్ణి పెట్టుకొని సురత సుఖాలు అనుభవించేదాన్ని అడగడంలో తప్పు లేదు అన్నాడు రాజు. అందుకు శెట్టి, హరిహరి, మీరు అలా అనడం భావ్యం కాదు. నా కుమార్తె దుశ్శీల కాదు, మానవతి అన్నాడు. రాజు కల్లెర్ర చేసి, దొంగ మిండగాడిని ఇంట పెట్టుకున్న నీ కూతురు పతివ్రత శిరోమణ, మేము నీలా అవివేకులం అనుకున్నావా? నాకంతా తెలుసు కనుకనే ఇలా చెబుతున్నాను అన్నాడు. అయినా శెట్టి తన కూతురు శీలవతి అనడంతో రాజు మరింత కోపగించి, బుద్ధిహీనుడా, రాత్రులు ఆవిడ ప్రవర్తించే తీరు నీకెలా తెలుస్తుంది? వారం రోజుల్లో నీ కూతురి పాతివ్రత్యాన్ని, నీ మాటలలో నిజాన్ని తేల్చి 8 రోజుల్లో విటుడితో సహా నీ కూతుర్ని పట్టి తెప్పించి నిన్ను పిలుస్తాను. అప్పుడేమంటావో చూస్తాను, పో అన్నాడు. శెట్టి మరేమీ పలకలేక ఇంటికి వచ్చి భార్యతో ఆ విషయం గుసగుసలాడుతూ ఉంటే ప్రభావతి పనిగట్టె చాటు నుంచి విని వెంటనే పోయి తన యజమానిరాలికి చెప్పింది. విక్రమార్కుడు, ప్రభావతి తమ గుట్టు తెలుసుకోగలిగిన ఆ రాజు బుద్ధికి ఆశ్చర్యపోయి అతన్ని మోసగించే ఉపాయం ఆలోచిస్తూ జాగ్రత్తగా ప్రవర్తించసాగాడు. ఆ రాత్రి కేశవశెట్టి మెల్లగా ప్రభావతి మేడకి వెళ్ళి ఏం చేస్తుందో, ఎవడొచ్చాడో అని చూశాడు. ఒక గదిలో ప్రభావతి, మరో గదిలో ఆమె నిద్రపోతున్నారు. కొత్త స్త్రీని సైతం తనతో శయనింపనొల్లని ఆమె మీద రాజు నిష్కారణంగా నింద మోపాడు. ఎవరిని దోషిగా పట్టుకొని చూపుతాడో అది చూద్దాం అని మనసులో అనుకొని వెళ్ళిపోయాడు. నిశ్చింతంగా నిద్రపోయాడు. అతను వచ్చి వెళ్ళడం గమనించి ప్రభావతి విక్రమార్కుడు తనివి తీరా ప్రతి సుఖాలు అనుభవించారు. మర్నాడు మాణిక్యవర్మ నేర్పుగల సేవకుల్ని పిలిచి విషయమంతా చెప్పి వారం లోపల దొంగ విడుతో సహా ప్రభావతిని పట్టి తెమ్మన్నాడు. అలా చేస్తే బహుమతులు ఇస్తానని, లేకపోతే శిక్షిస్తాను అని చెప్పాడు. వాళ్ళెంత ప్రయత్నించినా లాభం ఉండడం లేదు. ప్రభావతి ఇంటికి ఎవరూ రారు, అక్కడి నుంచి ఎవరూ పోరు. 6 దినాలు గడిచిపోయినా ఏ జాడ తెలియలేదు. తెల్లవారితే రాజు తమకి ఏ శిక్ష విధిస్తాడో అని హడలిపోతూ తిరుగుతూ ఉన్నారు. ఆ రాత్రి గాలి లేక ఉక్కగా ఉండి ప్రభావతి విక్రమార్కులు ఇంటి పక్క తోటలోకి వచ్చి అక్కడ వేయబడిన మంచం మీద పడుకొని మాట్లాడుకొని ఒకరినొకరు కౌగిలించుకొని ముసుగు పెట్టుకొని నిద్రపోయారు. సేవకుడొకడు గోడ దగ్గర చెట్టు ఎక్కి ఆ మనుషులను చూసి మెల్లగా వారి వద్దకు వచ్చి
గాఢ నిద్రలో ఉన్న వాళ్ళ ముసుగులు కొంచెం తొలగించి చూసి ప్రభావతి మరొక పురుషుడితో పడుకొని ఉండడం చూసి మహదానందం పొంది పరుగున పోయి ఇతర సేవకులకి చెప్పి వారితో కలిసి వారిద్దరిని మేలుకొల్పకుండానే నేర్పుగా మంచంతోటే ఎత్తుకొని ఇంకా చాలా రాత్రి ఉంది కనుక రాజసన్నిధికి తీసుకుపోవడం యుక్తం కాదని కాళికాలయానికి తీసుకుపోయి అక్కడ ఉంచి తలుపు వేసి బయట కాపలా కాయసాగారు. ఇంత జరిగిన ప్రభావతి విక్రమార్కులు ఏమీ ఎరగకుండా అలాగే నిద్రపోతున్నారు. అదే సమయంలో లీలావతి ఇంట్లో ఉన్న బట్టికి మెలకు వచ్చి కూర్చునేసరికి బల్లి ఒకటి పలికింది. జంతువుల భాష తెలిసిన అతను వేశ్యని లేపి విక్రమార్కుడికి ప్రభావతికి ఆపద ఎదురైనట్లు బల్లి పలికింది. వాళ్ళు రాజభటులకి చిక్కి కాళికాలయంలో బంధింపబడ్డారట. మనిద్దరం వెళ్ళి వెంటనే వాళ్ళని తప్పించాలి, దీనికి నీ సహాయం కావాలి అన్నాడు. ఆమె అంగీకరించింది. తన ప్రయత్నానికి కావలసిన సామాగ్రి బేతాళుడి చేత తెప్పించి లీలావతి తాను వృద్ధ జంగమ వేషాలు ధరించి పూలు, పత్రి, టెంకాయ, పిండి, ఆకులు మొదలైన పూజా ద్రవ్యాలతో కాళీ గుడికి ఆమెతో వచ్చాడు బట్టి. వారిని చూసి రాజసేవకులు అడగగా, అయ్యలారా, నేటి రాత్రి మేము ఈ దేవిని అర్ధరాత్రి పూజించేటట్లు మొక్కుకున్నాము, మమ్మల్ని లోపలికి పోనివ్వండి అన్నారు వృద్ధ దంపతులు. లోపల నేరస్తులున్నారు, మీకు మొక్కుంటే తెల్లారకరండి అన్నారు సేవకులు. అందుకు వారు, అయ్యలారా, మా మొక్కు సూర్యోదయానికి ముందే రాత్రి కాలంలోనే చెల్లించవలసి ఉంది, లోపల నేరస్తులుంటే మాకేం సంబంధం, మమ్మల్ని కూడా లోపల పెట్టి తలుపు మూసేయండి, మేము వేగంగా మొక్కు చెల్లించుకొని వచ్చి మీకు కూడా ప్రసాదం ఇచ్చి మీ కళ్ళ ముందే వెళ్ళిపోతాము, దయచేసి అడ్డుపడకండి నాయనలారా అని వేడుకున్నారు. సేవకులలో కొందరు కనికరించి, పాపం వృద్ధులు, మొక్కంట పోనివ్వండి, మనం ఇక్కడే ఉంటాం కదా, మోసం ఎలా జరుగుతుంది అని వాళ్ళని లోపలికి వదిలారు. తలుపు మూసేశారు. అంతకు మునిపే నిద్ర నుంచి మేల్కొని తాము కాళికాలయంలో రాజభటుల చేత నిర్బంధింపబడడం గుర్తించిన ప్రభావతి విక్రమార్కులు తమ అవివేకానికి చింతించసాగారు. అప్పుడే లోపలికి వచ్చిన బట్టి తాను లీలావతి ధరించిన వేషాలను వారి చేత ధరింపజేసి వారి అలంకారాలు తాము ధరించి మంచం మీద కూర్చున్నారు. ప్రభావతి విక్రమార్కులు వృద్ధ వేషాలలో పూజలు చేసి సేవకులని పిలిచారు. వారు తలుపు కొంచెం తెరవగా బయటికొచ్చి, అయ్యలారా, మీ పుణ్యాన మొక్కు తీర్చుకున్నాము అంటూ వారికి ప్రసాదం ఇచ్చి ప్రభావతి మందిరానికి చేరుకున్నారు. పొద్దుపోయాక భటులు తలుపు తెరిచిన సడికి బట్టి లీలావతి ముసుగులు మరింతగా బిగించారు. భటులు వారు పడుకున్న మంచాన్ని అలాగే ఎత్తుకొని వెళ్ళి ఆ వర్తమానాన్ని రాజుకి తెలుపగా రాజు భటులని మెచ్చి ఆ క్షణంలోనే కేశవశెట్టిని పిలిపించాడు. కేశవశెట్టి, నాతో వాదించావు కదా, ఇదిగో నీ కుమార్తె విటుడితో ఇప్పటికీ ఒళ్ళు తెలియకుండా నిద్రిస్తూ ఉంది, ఇప్పుడేమంటావు, కల్లారా చూడు అంటూ ముసుగు తీయమని సేవకులని ఆజ్ఞాపించాడు రాజు. అప్పుడు అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది. రాజు భావించినట్లు వారు ప్రభావతి విటుడు కాదు, ఎవరో కొత్తవాడు, ఆ ఊరి వేశ్య. రాజు నిర్ఘాంతపోయాడు. తన కుమార్తె కానందుకు శెట్టి ఎంతో సంతోషించాడు. లీలావతి తటాలున లేచి మంచం దిగి మరుగున నిలబడింది. బట్టి లేచి సిగ్గుపడిన వాడిలా రాజుకి మొక్కి నిల్చున్నాడు. రాజు వాళ్ళని చూసి తన సేవకులు ప్రభావతిని విటుణ్ణి తేలేక వేషని దాని విటుణ్ణి తెచ్చారని భావించి శెట్టికి మంచి మాటలతో ఇంటికి పంపివేశాడు. తన భటులకి దండను విధించాడు. ఇలా ఉండగా జాడ తెలియకుండా పోయిన ప్రభావతి మగడు ఎక్కడి నుంచో వచ్చాడు. అతన్ని చూడగానే అత్తమామలు చాలా సంతోషించి కుమార్తెకి తెలిపారు. మనసులో ఎలా ఉన్నా ప్రభావతి అతనికి నమస్కరించింది. అతను భార్య వద్దకు వెళ్ళి అక్కడ స్త్రీ వేషంలో ఉన్న విక్రమార్కుడి చక్కదనాన్ని మెచ్చి ఆమె ఎవరు అని భార్యని అడిగాడు. అందుకు ప్రభావతి, ఆమె విషయం ఎప్పుడూ నా దగ్గర తేవద్దు, మీరు ఆ వంకైనా పోకూడదు అని ఖండితంగా పలికినట్లు నటించింది. అయినా భార్య అవతలికి పోయినప్పుడు అతను ఆమె వైపు మోహపు చూపులు చూస్తూ సైగలు చేయసాగాడు.
ఆమె కూడా అనుగుణంగా ప్రవర్తించసాగింది. ఆ మూఢుడు ఆమె తన మీద మోహం చెంది ఉందని భ్రమపడి భార్య లేని సమయంలో ఆమె చెయ్యి పట్టుకోగా, ఈ రాత్రి నువ్వు భార్య పొందు ఆశింపక సమయం చూసి నా దగ్గరకు రా, ఇప్పటికి వెళ్ళిపో అని పంపివేసింది. భార్య ఎప్పుడూ ఉండేదే, ఇవాళ ఈమెతో సుఖిస్తాను అని మురిసిపోయాడు. విక్రమార్కుడు చెప్పినట్లు ప్రభావతి ముందే పడక గదికి వచ్చి నిద్రపోతున్న దానిలా నటిస్తూ ఉంటే అతను ఆమె నిద్రపోతుందని చాలా సంతోషించి ఈ గదిలోకి వచ్చి తల్పం మీద కూర్చున్నాడు. విక్రమార్కుడు స్త్రీలాగే మాట్లాడుతూ చటుక్కున చురకత్తి తీసి అతని ముక్కు కోసేశాడు. అతను బాధ కొరవలేక గుడ్డ అడ్డంగా పెట్టుకొని ముక్కు పోగొట్టుకొని నలుగురికి ముఖం ఎలా చూపగలను, ఇక్కడ పరాభవంతో ఉండడం కంటే పరదేశం పోవడం మేలని పారిపోయాడు. తరువాత విక్రమాదిత్యుడు ప్రభావతికి చెప్పవలసిన మాటలు చెప్పి స్త్రీ వేషం తీసేసి రహస్య మార్గంలో బట్టి దగ్గరకు పోయాడు. తెల్లారాక ప్రభావతి తండ్రి వద్దకు వెళ్ళి తన భర్త ఆమెను తీసుకుపోయాడని, ఇద్దరూ కనపడడం లేదని చెప్పేసరికి కేశవ శెట్టి, అయ్యో దైవమా, తాను పోయింది పోక నా ఇంట విడిచిన దానిని కూడా తీసుకుపోయాడే, అతను వచ్చి అడిగితే ఏం చెప్పాలి అని చింతించసాగాడు. తర్వాత 5-6 రోజులు అయ్యాక బట్టి విక్రమార్కులు వృద్ధ యువకుల వేషంలో కేశవ శెట్టి వద్దకు వచ్చారు. అయ్యా, ఇదిగో నా అల్లుడు, ఎంతో కష్టపడి రత్నద్వీపంలో కనుక్కొని పిలుచుకోవచ్చాను. మీరు దయతో నా అమ్మాయిని మీ ఇంట పెట్టుకొని రక్షించినందుకు చాలా కృతజ్ఞుని. ఇక మేము మా ఊరికి పోతాం, మా కుమార్తెని రప్పించి మాకు అనుజ్ఞ ఇవ్వండి అని అడిగాడు వృద్ధుడు. శెట్టి ఎంతో సిగ్గుతో జరిగిందంతా చెప్పి, అయ్యా, దైవతంత్రం ఇలా ఉంది, మీ కుమార్తెకి బదులు నా కుమార్తెని ఇచ్చుకుంటాను, ఆమెను అతని భార్యగా చేసుకోండి. ఇది ఎవరికైనా తెలిస్తే సిగ్గుచేటు కనుక ఎవరికీ తెలియకుండా తీసుకుపోండి అన్నాడు. ప్రభావతిని పిలిచి ఒప్పించాడు. వాళ్ళు విధి లేనట్లు అంగీకరించి లీలావతి ఇంటికి వచ్చి ఆమె ధనమంతా దాన ధర్మాలు చేసి ఆమెను కూడా వెంటబెట్టుకొని బేతాళుడి సహాయంతో ఉజ్జయినిపురం చేరి భద్రకాళిని మొక్కి పురప్రవేశం చేశాడు. భోజరాజా, ఆ విక్రమార్కుడి ధైర్య సాహసాలు నీకుంటే ఈ సింహాసనం ఎక్కగలవు అంది ప్రతిమ. సమయం మించిపోయిందని భోజరాజు వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.